ఏటీఎంలో నగదు నింపే కస్టోడియన్లే దొంగల అవతారం ఎత్తుతున్నారు. నగదును ఏటీఎంలోకి చేర్చే పేరుతో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నగదు నింపాల్సిన దానికన్నా తక్కువ పెట్టి అక్రమాలకు పాల్పడుతున్నారు. అధికారుల ఆకస్మిక తనిఖీలు పసిగడుతూ మరో ఏటీఎంలలోని నగదు తెచ్చి సర్దుబాటు చేస్తూ తప్పించుకుంటున్నారు. ఏటీఎంలో నగదు నిల్వలు నింపే కస్టోడియన్లు అక్రమాలకు పాల్పడ్డానికి ఏజెన్సీల నిర్వహణా లోపం, బ్యాంకుల నిర్లక్ష్య ధోరణే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. 2012లో హైదరాబాద్లోని సీఎంఎస్ సెక్యూరిటీ ఏజెన్సీస్కి చెందిన కస్టోడియన్ల అక్రమాలు వెలుగుచూశాయి. కవాడిగూడ కేంద్రంగా నడిచే సంస్థకు చెందిన 2,60,00,000 నగదు ఏటీఎంలకు చేరకుండానే మాయమైంది. 18 నెలల పాటు నడిచిన ఈ వ్యవహారం ఆకస్మిక తనిఖీల ద్వారా బయటపడింది. ఈ కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 2013 ఆగస్టులో జీడిమెట్లలో ఏటీఎంలలో నగదు నింపే సిబ్బందే నకిలీ కరెన్సీ నింపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. తాజాగా ఆర్సీఐ సంస్థలో 9,98,00,000 రూపాయలు గల్లంతయ్యాయి. ఇక్కడ ఏటీఎం కూడా కస్టోడియన్లతో పాటు ఏజెన్సీ పెద్దల హస్తం ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మొత్తాన్ని ఏజెన్సీ స్వాహా చేయగా లోకేష్ రెడ్డి అనే కస్టోడియన్ ఏకంగా 6 కోట్లకు పైగా మొత్తాన్ని కాజేసినట్లు తేల్చారు. అందులో 4 కోట్లు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ల కోసం వాడుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బ్యాంకుల నుంచి కస్టోడియన్లు తీసుకొస్తున్న నగదు వివరాలు ఎప్పటికప్పుడు పుస్తకంలో రాసుకుంటారు. ఏజెన్సీ కార్యాలయానికొచ్చాక అక్కడి కంప్యూటర్లో నమోదు చేస్తారు. కస్టోడియన్లు రాసుకొచ్చిన విధంగా ఆయా ఏటీఎంలలో నగదు నింపారా లేదా అనే విషయాన్ని తెలుసుకునే వెసులుబాటు మాత్రం లేదు. అదే అదనుగా కస్టోడియన్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. 10 లక్షలు నింపాల్సి ఉంటే 5 లక్షలే పెట్టి మిగిలిన నగదు వడ్డీలకు తిప్పుకుంటున్నారు. తమ పరిధిలో ఆకస్మిక తనిఖీ ఉందని తెలియగానే మరో ఏటీఎంలోని నగదు తెచ్చి లెక్క సరిపోయేట్లు సర్దుబాటు చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఏటీఎంల్లో నగదు నింపే కస్టోడియన్ల ఎంపిక లోపభూయిష్టంగా ఉంటోంది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదివిన నిరుద్యోగులను ఎంపిక చేసుకుని నెలకు 8,000 నుంచి 12,000 వరకు వేతనం చెల్లిస్తున్నారు. వీరి ఎంపికలో ఆయా కస్టోడియన్ల నేర చరిత్రను పరిశీలించేందుకు మొదట ఆ జాబితాను పోలీసులకు అందజేయాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా ఏ ఏజెన్సీ కూడా పనిచేయటం లేదు. అందువల్లే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది.